తెలంగాణలో మా పార్టీ ఉంటుంది, తెలంగాణలో మా పార్టీ అభివృద్ధి చెందుతుంది, అన్ని రకాలుగా ముందుకు వెళ్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడేదో ముఖ్యమంత్రి అయిపోయి అక్కడ ఆయన కాకపోతే పార్టీ తరఫున పని ఎవరో ఒకళ్ళు. అది ఎవరు అనేది అది పార్టీ నాయకత్వం. బట్ పార్టీ హ్యాస్ అన్ ఐ ఆన్ ది తెలంగాణ. ఎస్, డెఫినెట్గా పార్టీ విల్ బీ యాక్టివ్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో కూడా మేము మా ఎన్డీఏ కూటమి పక్షాలతో కలిసి పనిచేస్తాం. ఎలా అయితే ఆంధ్రప్రదేశ్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఉన్నాయో అదేవిధంగా తెలంగాణలో కూడా కూటమి పక్షాలన్నీ కలిసి పనిచేయడానికి ఆలోచన చేస్తున్నాం. అదే రకంగా రేపు జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ అవన్నీ కూడా అదే రకమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని భావన ఉంది. దానిపైన అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇవాళకి నేను ప్రకటించట్లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో ఉన్నారు. ఆ ఆలోచన అయితే జరుగుతోంది. 3 పార్టీల నాయకుల్లో ఆలోచన ఉంది, ముగ్గురం కలిసి మనం ఇక్కడ ఫైట్ చేస్తే బాగుంటుందని. దానిపైన అందరూ కలిసి ఒక తుది నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి తెలంగాణలో టీడీపీ ఖచ్చితంగా మాకు బలమైన బేస్ ఉంది సార్. ఇప్పటికీ మీరు అన్ని జిల్లాల్లో మా క్యాడర్ ఉన్నారు, బలమైన నాయకత్వం ఉంది, అన్ని వర్గాల్లో మంచి ఆదరణ ఉంది. కాబట్టి ఖచ్చితంగా టీడీపీ పసుపు జెండా. ఎందుకంటే పార్టీ ఆవిర్భవించిందే తెలంగాణ గడ్డ మీద. ఆ రోజున అన్న ఎన్టీఆర్ గారు ఎమ్మెల్యే క్వార్టర్స్లో మరి ఆ రకంగా ఆవిర్భావం జరిగిందే హైదరాబాద్లో. కాబట్టి ఇక్కడ వదులుకునేది ఉండదు. బట్ అట్లా అని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ షిఫ్ట్ అయిపోయి అక్కడ అట్లే ఉండదు. హీల్ కంటిన్యూ